ఒక అందమైన తోటలో పూల సువాసన మధ్య మన కళ్ళకు కనిపించని ఒక చిన్న ప్రపంచం ఉంది. అదే లిల్లీపుట్. ఒకరోజు ఆ తోటలోకి ఒక చిన్న అమ్మాయి వచ్చింది. అరే, ఇవేమిటి, బొమ్మల ఇల్లా? ఆమె దగ్గరగా చూసింది. అది బొమ్మల గ్రామం కాదు, నిజంగా జీవిస్తున్న చిన్న ప్రపంచం. లిల్లీపుట్ వాళ్ళు ఆ పెద్దమ్మాయిని చూసి భయపడ్డారు. అయ్యో, పెద్ద మనిషి, దాక్కోండి! ఒక చిన్నవాడు పువ్వు వెనక దాక్కోవాలని చూశాడు, కానీ అతని కాళ్ళు బయటే కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ పెద్దమ్మాయి నవ్వింది. అయ్యో, దాక్కోవడం కూడా రాదు నీకు. అమ్మాయి చెప్పింది, భయపడొద్దు, నేను మిమ్మల్ని ఏమీ చేయను, నేను మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. ఆమె మాటలు వినగానే వాళ్లకు ధైర్యం వచ్చింది. నువ్వు నిజంగా మా స్నేహితురాలువేనా అని అడిగారు. అంతలో పెద్ద స్ట్రాబెర్రీ పైకెక్కి నవ్వడం మొదలు పెట్టారు. మీ ప్రపంచం చాలా అందంగా ఉంది అని చెప్పింది ఆ అమ్మాయి. వాళ్ళు ఆడుకోవడము మొదలు పెట్టారు. అలా ఆడుతూ ఉండగా వాళ్లకు ఒక చిన్న బ్రిడ్జ్ కూలిపోతుండగా చూశారు. అయ్యో, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని అనుకున్నారు. ఆగండి, నేను సరిచేస్తాను అని ఆ అమ్మాయి చెప్పింది. ఆమె మెల్లగా ఆకు బ్రిడ్జ్ను సరిచేసింది. వావ్, నువ్వు మా హీరోవి అని అన్నారు వాళ్ళందరూ. అంతలో గాలి బలంగా వీచింది. ఒక చిన్న ఇల్లు కూలిపోతుండగా అయ్యో అయ్యో మా ఇల్లు అని కంగారు పడ్డారు. అందరూ పక్కకు జరిగింది. ఆమె వెంటనే ఆ ఇంటిని పట్టుకుని కాపాడింది. చిన్నవాళ్లకు పెద్ద సహాయం చేసింది. నీ వల్ల మా ప్రపంచం కాపాడబడింది. ఆ రోజు వాళ్ళొక స్నేహితురాల్ని కాదు, ఒక పెద్ద హీరోని కనుగొన్నారు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పటిదాకా స్టోరీ టైమ్ తెలుగు కిడ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి.